నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. బేసిక్గా మనకు సాంగ్స్ వింటూ ఉంటే ఏం గుర్తొస్తుంది? ఆ సాంగ్ లిరిక్ అనేది అది ఎలా రాశారా బాబు అనే ఒక థాట్ వస్తుంది కదా. అంటే కొన్ని పాటలు వింటూ ఉంటే ఆ లిరిక్స్తో మైమర్చిపోతూ ఉంటాం. చిన్న ప్రేమికుల దగ్గర నుంచి, అంటే చిన్న ప్రేమికులను ఎందుకంటున్నా అంటే పెద్ద సూపర్ స్టార్స్ కూడా ఇందులో ఉన్నారు కాబట్టి, చిన్న ప్రేమికుల దగ్గర నుంచి పెద్ద సూపర్ స్టార్ల దగ్గర కూడా ఆయన లిరిక్స్ రాస్తే నేను డ్యాన్స్ వేస్తా అన్నట్టు ఉంటాయన్నమాట ఆయన లిరిక్స్. ఆ లిరిక్స్ వింటూనే ప్రేమికులు కావచ్చు, లేకపోతే ఫ్యాన్స్ కావచ్చు, పూనకాలు వచ్చే రేంజ్లో రీసెంట్గా ఓజీ మూవీలో లిరిక్స్ వచ్చాయి. ఆయన ఈరోజు మనతో ఉన్నారు. అసలు ఆ లిరిక్స్ ఆయన ఎలా రాస్తారు, అంత క్రేజ్ ఎలా వచ్చింది ఆ లిరిక్స్కి, అసలు ఆయన లైఫ్ స్టైల్ ఏంటి, అన్నీ ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. యా, హాయ్ కిట్టు, థ్యాంక్ యూ. బేసిక్గా మీ పూర్తి పేరేంటి సార్? కొంతమంది శ్రీనివాస్ చంద్రమౌళి అంటారు, కొంతమంది మౌలి అంటున్నారు, కొంతమంది శ్రీనివాస్ అంటున్నారు. అందుకే నేను ఇంట్రోలో మీ పేరు చెప్పలేదు యాక్చువల్గా. మీ పూర్తి పేరేంటి సార్? నా పూర్తి పేరు అంటే శ్రీనివాస మౌళి, అదే నా స్క్రీన్ నేము. ఇంటి పేరు పత్రి. సో నా పేరు శ్రీనివాస మౌళి పత్రి. ఓకే. ఎక్కువ మంది మౌళి అంటారు నన్ను. అంటే ఎట్లా మీకు ఇది ఎలా రాయాలనిపించింది, లిరిసిస్ట్ అవ్వాలని ఎందుకు అనిపించింది సార్ మీకు? లిరిసిస్ట్ అవ్వాలని ఎందుకు అనిపించింది అంటే, సినిమాలకు లిరిసిస్ట్ అవ్వాలని నాకు ఫస్ట్ ఏం అనిపించలేదు. నేను ఇంట్రోవర్ట్ పర్సన్గా ఉండేవాడిని, ఎక్కువగా ఇతరులతో మాట్లాడేవాడిని కాదు కాబట్టి ఆ థాట్స్ అన్నీ నేను పేపర్ మీద పెట్టేవాడిని. సో ఆ రకంగా కవితలు అవి రాయడం, అండ్ దెన్ రాసిన అంటే మొదటి నుంచి కొంచెం ఈ పేరడీ సాంగ్స్ అంటే ఒక ట్యూన్కి రాయడం అది కూడా ఉండేది. సో దానివల్ల ఏంటంటే ఆ ట్యూన్కి రాయడం అనేది నాకు స్వతహాగా వచ్చింది. సో అలా రాస్తూ ఉండగా ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా నువ్వు రాసేవి చాలా బాగుంటున్నాయి, సినిమాలకి సెట్ అయ్యేలా ఉంటున్నాయి అనడంతో అలా కొన్ని ప్రయత్నాలు నాకు తెలిసిన కాంటాక్ట్స్లోంచి వాళ్ళు అడిగితే వాళ్ళకి రాసి ఇవ్వడం ద్వారా సినిమా ఎంట్రీ చేశాను అన్నమాట. ఓకే. అంటే ప్రాపర్ ఎక్కడ సార్ మీది? ప్రాపర్ నేను పుట్టి పెరిగింది కృష్ణా డిస్ట్రిక్ట్. అమ్మ నాన్న కృష్ణా డిస్ట్రిక్ట్లో జడ్పీ స్కూల్లో టీచర్సు. సో ఇద్దరు ఒకటే స్కూల్లో టీచర్సు. కృష్ణా జిల్లాలో కంభంపాడు అనే ఊళ్ళో అక్కడ నేను పెరిగింది. అక్కడ ఆ ఊళ్ళో స్కూల్లోనే అమ్మ నాన్న వర్క్ చేసేవాళ్ళు, అక్కడే చదువుకున్నా. 10th వరకు తెలుగు మీడియంలో చదువుకున్నా. తర్వాత హైదరాబాద్ వచ్చాను ఇంటర్మీడియట్ కోసం. ఇంకా అప్పటి నుంచి హైదరాబాద్. యా. అంటే మధ్యలో యూఎస్ వెళ్ళారు, అక్కడ జాబ్ చేశారు. యా. ఏదో లిరిసిస్ట్ అవ్వాలని, నేను సినిమాలకి సాంగ్స్ రాయాలనేదితో మళ్ళీ ఇండియాకి వచ్చారని విన్నా. ఇది నిజమేనా? అది నిజమే. సో బేసిక్గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 19 ఏళ్ళుగా పనిచేస్తున్నా. సో మధ్యలో నేను 2013-14 ఆ టైంలో నేను కోస్టారికా అనే కంట్రీ వెళ్ళా, తర్వాత యూఎస్ వెళ్ళా. సో మొత్తంగా ఒక 4-5 కంట్రీల్లో పనిచేసా, సింగపూర్, దుబాయ్ అలా కూడా. బట్ 2019లో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ 2018 నేను యూఎస్ నుంచి బ్యాక్ వచ్చాను అనమాట. అది కూడా వితౌట్ ఎ బ్యాకప్, అంటే ఇక్కడ ఏదో జాబ్ ఎత్తుక్కుని అలా కాదు. ఐ క్విట్ మై జాబ్ అండ్ దెన్ ఐ మూవ్డ్ హియర్. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు నాకు పాటలు రాయడానికి అసలు స్కోప్ రావట్లేదు అనమాట. జాబ్ వదిలేసి మరీ వచ్చారా? ఎస్. సో అక్కడికి వెళ్ళిన 4-5 ఏళ్ళు ఒక్క రిలీజ్ కూడా లేదనమాట. నేను వెళ్ళకన్నా ముందే నేను సినిమాలు 3-4 సినిమాలు రాసి వెళ్ళాను, చిన్న సినిమాలు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా స్కోప్ రావట్లేదు. పార్ట్ ఆఫ్ మీ బేసిక్గా ఆ ఫుల్ఫిల్మెంట్ జరగట్లేదు అనమాట. కోర్గా నేను ఒక లిరిక్ రైటర్ని అనే ఐడెంటిటీ నాకు బాగా తెలిసింది అప్పుడు. దట్ అంటే మనకిప్పుడు మీరు కృష్ణానగర్ కథలు చాలామంది వింటాం కదా, వాళ్ళు ఆకలికి బాధలకి తట్టుకొని ఇండస్ట్రీలో వచ్చారు. అలాంటి బాధలు నాకు లేవు. కానీ ఫర్ అన్ ఆర్టిస్ట్ వర్క్ లేకపోవడం అది ఇంకా మోర్ దాన్ ఏది తిండి లేకపోవడం లాంటిది. సో అక్కడికి వెళ్ళినప్పుడు నాకు అన్ని సుఖాలు అన్నీ ఉన్నాయి. నేను చక్కగా ఒక ఎన్ఆర్ఐగా సెటిల్ అయిపోవచ్చు. సో అంత బాగుందనమాట. నాకు పెద్ద జాబ్ కూడా ఉంది. కానీ పాటలు రాయడానికి కుదరట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో నేను ఒక మంచి పాటల రచయితగా నిలబడాలి అనే
గట్టి సంకల్పంతో వచ్చాను. ఓ. సో దట్ ఈస్ వాట్ నేను జాబ్ క్విట్ చేసి వచ్చాను అప్పుడు. అంటే యూఎస్లో సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి మరీ వచ్చారు. మరి ఇప్పుడు హ్యాపీయా మీరు ఇక్కడ? సో అంటే ఏ రకంగా అనేది ఇంపార్టెంట్. అంటే మీరు దేనికోసం అయితే జాబ్ వదిలేసి మరి ఇక్కడికి వచ్చారో అది ఆ ఫుల్ఫిల్నెస్ దక్కిందంటారా? అంటే అదొక డిఫికల్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో దాన్ని కొంచెం అంత ఎస్ అండ్ నోలో చెప్పలేము. ఒక థింగ్ ఏంటంటే దెర్ ఆర్ సమ్ థింగ్స్ యూఎస్లో బెటర్గా ఉండేవి దాన్ ఇండియా డెఫినెట్లీ. ఓకే. బట్ నాకు అవి అలైన్ కావట్లేదు. దట్ ఈస్ వాట్ నాకు అది కాదు కావాల్సింది. సో నేను ఇది చూస్ చేసుకుని వచ్చాను రైట్. సో ఇక్కడికి వచ్చింది ఎక్కువ పాటలు రాయాలి, బాగా రాయాలి. అయితే ఆ జర్నీ అనుకున్నంత ఈజీగా జరగలేదన్నమాట. నేను బ్యాక్ వచ్చాక రాసిన మొదటి సినిమా రాహు అనే సినిమా. ఓకే, దాంట్లో ఏమో ఏమో అనే సాంగ్ ఉంటుంది, సిద్ శ్రీరామ్ పాడారు. యాక్చువల్లీ ఏమో ఏమో అంటే ఇంకా కపుల్స్కి లవర్స్కి ఇంకా ఆ సాంగ్ ఎట్లా అంటే ఇంకా వేరే లెవెల్. లవ్ సాంగ్ అంటే అప్పట్లో ఏమో 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 ఇంకా ఇదే గుర్తొచ్చేది. అవును. అంటే మీకు లవ్ స్టోరీ ఏమైనా ఉందా? లవ్ స్టోరీ చెప్తా. లవ్ స్టోరీ యాక్చువల్లీ ఏం లేదు. బట్ ఆ ఏమో ఏమో పాట రాశాను, అది 100 మిలియన్ దాటి వెళ్ళిపోయింది, పెద్ద హిట్. నేను సైమాకి నామినేట్ అయిపోయాను. సో అనుకున్న గుర్తింపు వస్తుంది అనుకున్న టైంలోనే కరోనా లాక్డౌన్ వచ్చిందనమాట. సో ఈ రాహు సినిమా రిలీజు నెక్స్ట్ వీకే కరోనా లాక్డౌన్. దాంతో ఏమైపోయిందంటే నాకు హిట్ వచ్చింది, కానీ ఇండస్ట్రీలో వీళ్ళు ఎవరిని అడగడానికి ఏం లేదు, బికాజ్ మొత్తం షట్ డౌన్ అయిపోయింది. సో అది ఒక 2 సంవత్సరాలు జరిగింది. సో అంటే నేను యూఎస్ నుంచి బ్యాక్ ఏదైతే వచ్చానో ఆ జర్నీ అనేది వచ్చిన తర్వాత అంత సులువుగా జరగలేదన్నమాట. అంటే నా ప్లాన్ ప్రకారం జరగలేదు. ఎందుకంటే మన ప్లాన్స్లో మనం అన్నీ వేసుకుంటాం. అంటే సపోజ్ పాటలు రాసి ఫెయిల్ అయిపోతే ఏం చేయాలి, సపోజ్ ఉద్యోగాలకు అప్లై చేస్తే రాకపోతే ఏం చేయాలి, ఉద్యోగం వస్తే ఏం చేయాలి, ఇన్ని చేస్తాం. కానీ ఈ ప్లాన్స్లో కరోనా అనేది ఉండదు, బికాజ్ అది మనం ఎప్పుడు ఆలోచించలేదు. సో అలా చాలా ఇట్ ఈస్ అ వెరీ టఫ్ టైం. ఎందుకంటే మా వైఫ్ తన 6th మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మేము యూఎస్ నుంచి ఇండియా మూవ్ అయ్యాము. సో నాకు యూఎస్ వెళ్ళక ముందు మీకు మ్యారేజ్ అయిపోయింది. ఎస్. సో నాకు ఒక చిన్న కిడ్, అండ్ దెన్ ఆ కిడ్లానే అప్పుడే గ్రో అవుతున్న కెరీరు, అంత చిన్న కెరీరు, అండ్ దెన్ చాలా ప్యాషను, అండ్ దెన్ చుట్టూతా లాక్డౌన్. సో అలాంటి పరిస్థితుల్లో నుంచి ఐ హ్యావ్ ఎవాల్వ్డ్ బేసిక్గా. సో చెప్తే అంటే ఆర్ యూ హ్యాపీ అంటే డెఫినెట్లీ ఐఎమ్ హ్యాపీ. ఓకే, బేసికలీ నేను బాగా హ్యాపీగా ఉండే పర్సన్ ఇంటర్నల్లీ. సో ఇది నేను కోరుకున్నది రైట్. ఇదేమి నాకు అక్కడి నుంచి నన్ను ఎవరో పంపించేస్తే నేను ఇక్కడ రాలేదు, నేను కోరుకుని వచ్చాను. వచ్చాక కూడా ఐ వాజ్ ఏబుల్ టు కంట్రిబ్యూట్ ఫర్ హ్యూజ్ ఫిల్మ్స్, జైలరు, లియో, వేటయాన్, అవన్నీ మాట్లాడదాం. బట్ అవన్నీ మాట్లాడే ముందు నాకు చిన్న డౌట్. మీరేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నారు, యుఎస్ అంటున్నారు, తెలుగు ఇంత స్పష్టంగా తెలుగులో ఆ లిరిక్స్ మీరు మొత్తం అంటే క్వైట్ ఆపోజిట్. సాఫ్ట్వేర్ యుఎస్ అంటే ఏముంటుంది, మొత్తం ఇంగ్లీష్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ పాష్ లాంగ్వేజ్. ఇంకా మన వాళ్ళ గురించి చెప్పాలంటే ఇండియా వాళ్ళు యుఎస్ వెళ్తే అసలు తెలుగే మర్చిపోతారు. ఆ స్టేజ్ నుంచి మీరు ఎట్లా అసలు తెలుగు లిరిక్స్ అంత పర్ఫెక్ట్గా రాయడం, అండ్ మీరు రాసిన సాంగ్స్ కూడా అవి గుర్తుండిపోతాయి, ఈజీ వేలో ఎక్కువ కన్వే చేసినట్టు గుర్తుండిపోతాయి. అవును. సో ఎలా అసలు అదెలా పాసిబుల్ అయింది మీకు? అంటే ఇప్పుడు మీరు అడిగేది భాషా భావం గురించి 2 అడుగుతున్నారు. ఒకటి భాష ఏంటంటే అది మనలో ఉంటుంది, చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నది మనలో భాషగా ఉంటుంది. రకరకాలు చిన్నప్పటి నుంచి చదువుకున్న శతకాలు, నీతి కథలు, ఇలాంటివన్నీ అనమాట. సో అమ్మ నాన్న ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాబట్టి నేను బాగా అంటే చదువుతో పాటు సుమతి శతకం, వేమన శతకం, భాస్కర శతకం ఇలాంటివన్నీ చదువుకున్నాను నేను. వాటితో పాటు పుష్ప విలాపం ఇవి కూడా నేను చదువుకున్నా. సో నేను బాగా చదువుకున్నా అవన్నీ చిన్నప్పుడే, కానీ నాకు తెలియదు ఇవన్నీ ఎప్పుడో నాకు ఉపయోగపడతాయని. జస్ట్ వాళ్ళు చదివించారు, చదువుకున్నా అనమాట. అలా నాకు భాష బాగుంది, అది నేను గర్వపడతాను. నా భాష చాలా బాగుంటుంది, అది నేను గర్వంగా చెప్పుకోగలిగింది. రెండోది భావం
ఆ సిచ్యువేషన్కి తగినట్టు మనం స్పందించి చేయాల్సింది. అది మనసుకు సంబంధించింది. మన మనసు ఎంత ఓపెన్గా ఉంది, ఎంత అలైన్ అవుతుంది దాన్ని బట్టి వస్తాయి. యా నాకు ఏమో ఏమో సాంగ్ గురించి మీరు చెప్పారు, ఎట్లా 100 మిలియన్ అంతా క్రాస్ అయిపోయింది. యా ఇప్పుడు బేసిక్గా లిరిక్స్ రాయాలంటే మీ మనసులో ఉన్నదే, లేకపోతే ఆ సిచ్యువేషన్ ఊహించుకొని రాస్తారు, ఏమో రైట్? అంతే కదా. సో మీకు ఏదైనా లవ్ ఉండాలి, లేకపోతే ఏదో మీ ప్రేమ, లేకపోతే మీ వైఫ్ మీద ఉండే ప్రేమ కావచ్చు, అదంతా ఊహించుకొని మనం రాయడం జరిగిందా ఈ ఏమో ఏమో సాంగ్? యా అంటే మనం బేసిక్గా మానవ సంబంధాలు ఏవైతే ఉంటాయో జీవితంలో ఉన్న అత్యంత గొప్ప అసెట్ మనిషికి ఉండేది మానవ సంబంధాలు. మనకి చాలా డబ్బు ఉండి మనతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అంటే అసలు లైఫ్కి అర్థమే ఉండదన్నమాట. ఇమాజిన్ మన ఒక్కళ్ళమే ఒక ఐలాండ్లో ఉంటాము, మనం రోజు ఏం కావాలంటే అవి తినచ్చు, ఎంత పెద్ద బిల్డింగ్లో అయినా ఉండొచ్చు. అంటే ఇట్ మేక్స్ నో సెన్స్ యాక్చువల్లీ, రైట్? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం సోషల్ యానిమల్. సో ఈ మానవ సంబంధాల్లో ఇన్వాల్వ్ అవ్వడం జీవితంలో ఉన్న అందం. అంటే వెదర్ మన వైఫో, మన లవరో, అమ్మో, నాన్నో, ఎవరైనా కానీ వాళ్ళతోటి మనం ఆ బంధంలో ఇన్వాల్వ్ అవ్వడం ఈజ్ ద బ్యూటీ ఇన్ లైఫ్ బేసిక్గా. సో ఐ అప్రిషియేట్ దాట్. ఇప్పుడు మా పిల్లలు ఉంటారు, నాకు 2 చిన్న పిల్లలు. సో వాళ్ళని నేను నిద్రపుచ్చుతాను, వాళ్ళతో కథలు చెప్తాను, పరిగెత్తి ఆటలాడతాను. సో ఐ వాంట్ టు ఇన్వాల్వ్ బేసిక్గా లైఫ్లో ఆనెస్ట్గా 100% ఐ వాంట్ టు ఇన్వాల్వ్. అలా జరుగుతాయి. అలానే వాటికి రిఫ్లెక్షన్స్ ఆర్ మై సాంగ్స్. అంటే ఎట్లా వస్తాయి థాట్స్? ఇప్పుడు ఏమో ఏమో అనేది తీసుకుంటే ఏమో 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 చెప్పలేని మాయే ప్రేమ, అవును అని అంటే చెప్పలేని మాయ ప్రేమ, ఏమో 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 సంథింగ్ చాలా బాగుంటాయి అవి. వెంటనే మైండ్లోకి ఎక్కేసేంతలా. అంటే ఆ థాట్స్ ఎలా వస్తాయి అంటే? ఇప్పుడు నా డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి, ఏం తింటారు మీరు ఆ థాట్స్ రావడానికి? సో తినడం వల్ల థాట్స్ రావు. బట్ మీరు అడిగేది హుక్ లైన్. సో ఇవి హుక్ లైన్స్ అంటారు. పాటలకి ఈ మధ్యకాలంలో బాగా హిట్ అవుతుంది ఏంటంటే హుక్ లైన్స్ చాలా బాగుండడం. ఓకే, సో ఈ హుక్ లైన్స్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు ప్రపంచం ఎలా మారిందంటే, నేను కూర్చొని మొదలుపెట్టి ఒక 1 minute తర్వాత నా కంటెంట్ వస్తుందంటే ఎవరు అంత హుక్ కారు. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యుగం కదా. సో యూ హ్యావ్ టు హోల్డ్ దెమ్ ఇన్ లైక్ 2-3 seconds. సో దానికి దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అంటే ఒక్క హుక్ లైన్ ఇప్పుడు మీరు చెప్తున్న ఏమో ఏమో రాయడానికి మేము చాలా ఎఫర్ట్ పెట్టుంటాం. దాంట్లో ఒక 20-25 వేరియేషన్స్ అన్నీ చేసి ఓకే ఇది పెడదాము, ఇది ఈ పాటకి పేరు ఉంటే బాగుంటుంది. సో చాలా ఎఫర్ట్ వెళ్తుంది యాక్చువల్లీ పాట క్రియేషన్లో. సో అది రిఫ్లెక్షన్ నా పాటలో కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నామది పాట కానీ ప్రతి వాళ్ళు పాడతారు. అంటే ఓపెన్ చేయగా నిజమే నాదేలే పాపం అతిగా ప్రేమిస్తే ఫలితం శాపం, అలా. సో ఇవన్నీ నేను బాగా ఇన్వాల్వ్ అయి చేస్తాను అనమాట. ఇన్వాల్వ్మెంట్స్ కావాలంటే అది హ్యాపెన్, మన లైఫ్లో హ్యాపెన్ అయి ఉండాలి, జరిగి ఉండాలో, లేకపోతే జరగబోయేదో, లేకపోతే జరగాలనుకున్నా జరగకపోవడం ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు నిజమే నాదేలే పాపం సాంగ్ కూడా అంటే లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి అట్లా కనెక్ట్ అయిపోతుంది అది. అది ఎలా వస్తుంది మీకు అనేది? అంటే ప్రతిదీ మన ఓన్ ఎక్స్పీరియన్సెస్లోంచి రావాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు నేను మందు తాగను, సో నన్ను మందు పాట రాయమంటే అయ్యో నేను మందు తాగను, నేను రాయలేను, అట్లా ఉండదు. యూ ఇమాజిన్, యు నో ది స్టఫ్, రైట్? సో మన ఫ్రెండ్స్ తోటో వాట్ ఎవర్ ఎక్కడికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఆఫీస్ పార్టీకి వెళ్ళినప్పుడు యూ నో ద ఎన్వైరన్మెంట్ వైబ్ అండ్ ఆల్ దాట్. సో యూ కెన్ డూ దట్. అంటే కొంత ఇమాజినేషన్. సో దీంట్లోనే క్రియేటివిటీ ఉంటుంది కదా. సో క్రియేటివిటీ ఈజ్ ఆల్ అబౌట్ దాట్. మనకి తెలిసిన 4 థింగ్స్ వాటితోటి మన ఇమాజినేషన్ కలిపి మనం కొత్తగా ఏది చేయగలుగుతాం అనేది క్రియేటివిటీ. సో యా, సో అంటే మీరు అన్నదాన్ని యాక్చువల్లీ ఎవరు నేర్పలేరు పాట రాయడాన్ని. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఆడియన్స్, ఇప్పుడు నాకు కూడా వచ్చినప్పుడు ఒక అంటే తెలియదు, నాకు కూడా సింగర్సే రాసేస్తారేమో, వాళ్ళే డైరెక్ట్గా పాడేస్తారేమో, అసలు పాట రాయడానికి ఒకరు ఉంటారని, లిరిసిస్ట్ అనే వాళ్ళు ఉంటారని నాకు కూడా తెలియదు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయన తెలుసుకున్న తర్వాత అరే పాట రాయడానికి కూడా ఒకరు ఉంటారు, ఈ పాట ఇంత అద్భుతంగా రాస్తే వీళ్ళు ఇంత అద్భుతంగా పాడగలరని తర్వాత తెలిసింది. అసలు
ఆడియన్స్కి అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఇప్పుడు టక్కున సాంగ్ అంటే సింగర్ గుర్తొచ్చేస్తారు. దాని వెనకాల ఇంత హార్డ్ వర్క్ ఉందని చాలా మందికి తెలియదు. కరెక్ట్. అట్లప్పుడని మీరు ఫీల్ అయ్యారా? ఎస్, డెఫినెట్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మాది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఫేసింగ్ థింగ్ కాదు కదా. అంటే ఇప్పుడు సపోజ్ ఒక పాట చాలా బాగుంది, మనం ఏం చూస్తాము, ఎలా డ్యాన్స్ చేస్తున్నారు, ఏ హీరో యాక్ట్ చేస్తున్నారు, ఎలా డ్యాన్స్ చేస్తున్నారు, వాళ్ళ మూవ్స్ ఎలా ఉన్నాయి, ఇలా ఎక్కువ మంది చూస్తారు. అందులోంచి దాని వెనక మళ్ళీ ఆ పాట యొక్క స్ట్రక్చర్, ఈ మ్యూజిక్ ఎంత బాగుంది, ఈ మ్యూజిక్లో ఇంత వేరియేషన్ ఇచ్చారు, పాడిన వాళ్ళు ఇన్ని గమకాలు పాడారు లేకపోతే ఇలా పాడారు అని చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్లో వచ్చేది కొంతమంది దీనిలో భావం ఎంత బాగుంది, అది ఆ భావం కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తారు యాక్చువల్లీ. దాని వెనక్కి వెళ్ళి దీని కింద ఎంత ఎఫర్ట్ ఉండొచ్చు, వీళ్ళు ఎంత బాగా రాశారు, ఎన్ని మంచి పోలికలు పెట్టారని చూసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో బేసిక్గా మా క్రాఫ్ట్ని యాజ్ సచ్ దాంట్లో ఉన్న ఎఫర్ట్ తీసుకొని దాన్ని అప్రిషియేట్ చేయగలిగే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. బట్ దాని యొక్క అవుట్పుట్ ఫ్రూట్ ఏదైతే ఉంటుందో ఎనీబడి కెన్ కనెక్ట్, బికాజ్ యూనివర్సల్ కదా మ్యూజిక్ అనేది. సో వాళ్ళు తక్కువని ఫీల్ అవ్వగలుగుతారు. అందువల్ల మాది బ్యాక్గ్రౌండ్ జాబ్ అవడం వల్ల ఏమవుతుందంటే మాకు అంత ఫ్రంట్ ఫేసింగ్ రాదు యాక్చువల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ అది చెప్పాలంటే ఇట్స్ అ పెయిన్ దట్ వీ గో త్రూ. ఎందుకంటే సేమ్ పాట సింగర్స్ కెన్ పర్ఫార్మ్ ఆన్ ద స్టేజ్, రైట్? సింగర్స్ స్టేజ్ మీదకి వెళ్ళి పాడతారు అండ్ వీ గెట్ టు నో దేర్ నేమ్, రైట్? ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే ఒక్కర్లేదు, అప్కమింగ్ సింగర్స్ కూడా మనకి తెలుస్తారు పేర్లు, వాళ్ళ ఫేస్ కూడా తెలుస్తుంది. కానీ అప్కమింగ్ రైటర్స్ తెలీదు. అప్కమింగ్ వదిలేయండి, అసలు బాగా పాపులర్ రైటర్సే 3-4 ఫేసులు మనకు తెలుసు. సీతారామశాస్త్రి గారు, వేటూరి గారు, చంద్రబోస్ గారు, రామజోగి శాస్త్రి గారు, అనంత శ్రీరామ్. సో అలా విషయం ఏంటంటే ఇది ఒక బ్యాక్గ్రౌండ్ జాబు అవ్వడం వల్ల కొంచెము ఐ ఫీల్ దాట్ మాకు ఇంకొంచెం రికగ్నిషన్, we deserve some more recognition అనిపిస్తుంది. ఏమో ఏమో సాంగ్ కూడా మీకు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఏమో ఏమో సాంగ్ సిద్ శ్రీరామ్ పాడాడు, ఆయనకి ఎక్కువ ఫేమ్ వచ్చేసి ఆ సాంగ్ తర్వాత నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయాడు. బట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కాబట్టి కొంతమంది మీరు అన్నట్టు అంటే ఫిల్మ్ సర్కిల్స్లో యాక్చువల్లీ ఆ క్రాఫ్ట్ తెలుసుకునే వాళ్ళు డెఫినెట్లీ నాకు చాలా ఆపర్చునిటీస్ ఏమో ఏమో పాట వల్ల యాక్చువల్లీ ఐ హావ్ మేడ్ దిస్ కెరియర్. ఎందుకంటే అన్ని నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ సాంగ్ దాని నుంచి నాకు చాలా మూవీస్ కూడా వచ్చాయి. చాలా మూవీస్ అదే ప్రొడ్యూసర్ గారితో చాలా మూవీస్ వచ్చాయి, అదే కంపోజర్ తోటి. అండ్ దెన్ దట్ ఈస్ హౌ యాక్చువల్లీ మిగతాదంతా కూడా ఎవాల్వ్ అయింది. అంటే వర్క్ వైజ్ ఫైన్, మన జాబ్ బాగానే గుర్తిస్తారు, కానీ జనరల్లీ సమ్ టోటల్ ఎఫెక్ట్లో రైటర్స్కి ఇంకొంచెం వస్తే బాగుండని నాకు ఉంటుంది. అంటే ప్రతి ఒక్క దానికి ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది. ఏదైనా ఎవరినో ఒకరిని చూసి ఇన్స్పైర్ అయ్యడం అనేది కంపల్సరీ ఉంటుంది. అవును. సో అట్లాంటిది ఏమైనా ఉందా మీకు? ఉంది. బేసిక్గా నాకు ఇన్స్పిరేషన్ అంటే సీతారామశాస్త్రి గారు. సీతారామశాస్త్రి గారు నాకు ఎంత ఇన్స్పిరేషన్ అంటే, సీతారామశాస్త్రి గారు అనే పర్సన్ యొక్క వర్క్ కనుక లేకపోతే ఇండస్ట్రీలో నేను ఇప్పుడు మీ ముందు ఇలా కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వను. నేను ఏదో చేసేవాడిని. అసలు లైఫ్లో అంత సక్సెస్ఫుల్గా ఒక ఐటీ కెరీర్ బిల్డ్ చేసుకొని, ఒక లిరిక్ కెరీర్ బిల్డ్ చేసుకొని, ఇంత యుద్ధం చేసి ఇంత చేసే ఎబిలిటీ నాలో ఉండకపోయేది. సో ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ శాస్త్రి గారి పాటలు. నేను చాలా లోగా ఉన్నప్పుడు ఆయన పాటలు విని ఆ పాటలు నా కోసమే రాశారనిపించేలాగా, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పోయట్రీ బేసిక్గా. అండ్ శాస్త్రి గారి స్టైల్ కూడా అది సూటిగా ఆయన మనతోటి చెప్తున్నారు అనిపిస్తాయి అన్నమాట పాటలు. సో అలా అనిపించి దాంట్లో ఉన్న పాజిటివిటీ తీసుకొని నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ అయ్యాను ఫస్ట్. ఆ తర్వాత ఆయన్ని పుట్టినరోజులకి వెళ్ళి కలిసేవాళ్ళం ఇయర్లీ ఒకసారి. కానీ ఆ రోజు ఒక 2-3 గంటలు మాట్లాడేవాళ్ళు, అంటే విత్ బంచ్ ఆఫ్ పీపుల్, ఒక 20-30 మంది. ఎలా ఉంటారు ఆయన మీతో? చాలా బాగుంటారు, చాలా బాగుంటారు. సో దట్ ఈస్ వాట్ ఆ రోజు ఆయన మాట్లాడి ఇచ్చే ఇన్స్పిరేషను మాకు ఆ నెక్స్ట్ ఇయర్ మొత్తానికి సరిపోయేదన్నమాట. సో అంత గొప్పగా ఉంటుంది. సో ఆయన నాకు లైఫ్లో
ఎప్పటికీ ఉండిపోతారనమాట. శాస్త్రి గారు అని ఆయన. సో ఆయన జ్ఞాపకాలతోటి మేము అభిమానులందరం కలిసి ఒక పుస్తకం రాసాం, సిరివెన్నెలకు నూలిపోగు అని. సో దాంట్లో నేను కూడా రాశాను ఒక వ్యాసం. దాంట్లో నా అనుభవాలన్నీ పంచుకున్నాను అనమాట. అసలు శాస్త్రి గారు ఎలా నా లైఫ్లోకి వచ్చారు, ఇన్ ద సెన్స్ ఆయన వర్క్ నాకు ఎలా వచ్చింది, అది నాకు ఎలా హెల్ప్ అయింది, తర్వాత నేను ఆయనకి ఎలా దగ్గర అయ్యాను, నా లైఫ్లో ఆయన ఎలా పార్ట్స్ వాళ్ళు ఆయన ఇన్వాల్వ్మెంట్ వస్తూ ఉంది అనేసి రాశాను. సో ఆయనతోటి పర్సనల్గా చాలాసార్లు కలిశాను. బట్ నేను ఆయన యొక్క ఫ్యాన్. దెన్ ఆయన పక్కన ఉండే లిరిక్ రైటర్ కన్నా నేను ఆయన ఫ్యాన్ని బేసిక్గా. సో అది ఆయన నాకు ఇన్స్పిరేషన్. నైస్ నైస్. ఇంకా నెక్స్ట్ మనం రజనీకాంత్ గారి గురించి మాట్లాడుకుంటే, ఆల్మోస్ట్ ఆయన బాగా అనిరుద్ గారు రజనీకాంత్ గారి కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అందులో మీ లిరిక్స్ దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. మీరు మీ లిరిక్స్కి డ్యాన్స్ చేసిన సాంగ్స్ 2 ఉన్నాయి అనుకుంటా కదా? అవును. ఒకటి వేటయాన్లో మనసిలాయో అనే పాట ఫుల్ ఫేమస్, బాగా హిట్ అయిపోయింది. ఎస్ అవును. దెన్ లేటెస్ట్గా వచ్చిన కూలీలో చికిటు వైబ్ అనే పాట, అది కూడా పెద్ద హిట్ అయింది. సో అది నేను అనిరుద్ధ్ గారు మీకు ఎట్లా కనెక్ట్, అసలు మీరెలా ఆయనకు కనెక్ట్? అది మంచి జర్నీ యాక్చువల్లీ. సో ఈ ఏమో పాట రాసి పెద్ద హిట్ అయ్యి తర్వాత లాక్డౌన్ అయిపోయిన కాలంలో నాకు ఆపర్చునిటీస్ ఏమీ లేవు. అంటే నాకే కాదు, ఎవరికీ లేవు. బేసిక్గా ఇండస్ట్రీ మొత్తం షట్ డౌన్ అయిపోయింది. సో ఆ కాలంలో వాళ్ళ టీం నుంచి ఒకళ్ళు ఫోన్ చేసి, సో రెడీ చేయాలనుకున్నాం. సో ఏమో పాట విన్నాం, వాంట్ టు ట్రై అని చెప్పారనమాట. దట్ ఈస్ హౌ ఫస్ట్ నాకు ఆ ట్యూన్ ఇచ్చారు. అది నయనతార, సమంత అండ్ మన విజయ్ సేతుపతి గారు, ఆ ముగ్గురు కలిసి కేఆర్కే అని కణ్మణి ర్యాంబో ఖతీజా అనే మూవీ అది. దాంట్లో ఒక మంచి సూపర్బ్ మెలోడీ, ఎంత హాయ్ అయిన మెలోడీ అంటే సూపర్బ్ మెలోడీ, అది నాతో ఫస్ట్ రాయించారు. అది నేను రాయడం, వాళ్ళకి నచ్చడం, ఇంకా అక్కడి నుంచి వరుసగా నేను 10 సినిమాలు రాశాను అనిరుద్ గారితో. ఎస్, సూపర్. సో యు నేమ్ ఇట్, ప్రతి దాంట్లో నేను ఉన్నాను అనమాట. ఇప్పుడు కేఆర్కే, కాలేజ్ డాన్ అని మన ఈయన ఎవరు శివకార్తికేయన్, దెన్ తిరు పెద్ద మ్యూజికల్ హిట్. సో దెన్ జైలరు, దెన్ వేటయ్యాను, లియో, కూలీ, మదరాసి, ఇలా వరుసగా. డైరెక్ట్ కలిసారు అనిరుద్ గారిని ఎప్పుడైనా? అనిరుద్ గారిని నేను డైరెక్ట్ కలవాల. ఫోన్ కన్వర్సేషన్స్ ఎస్. ఎలా మాట్లాడతారు అంటే నార్మల్గా ఎలా ఉంటారు, ఆయన మెంటాలిటీ ఎట్లుంటుంది? చాలా ఫాస్ట్ వర్క్, చాలా ఫాస్ట్ అనమాట వర్క్, అండ్ వెరీ డెడికేటెడ్. యాక్చువల్లీ వాళ్ళ టీం కూడా యాక్చువల్లీ చాలా ఫోకస్డ్ అనిపిస్తారు నాకు. అంటే నాతోటి వర్క్ కాకుండా ఇంకేది ఒక్క మాట ఇప్పుడు నాతో మాట్లాడాల. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. కానీ ఇట్ ఈస్ అంటే కొంచెం ఫాస్ట్గా పనిచేయాల్సి వస్తుంది. ఇట్ ఈస్ లాట్ ఆఫ్ ప్రెషర్ యాజ్ వెల్. కానీ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ వైబ్. చాలా బాగుంటుంది. అంటే ఆయన రీసెంట్గా ఇప్పుడు నాది పాటలకు పర్ఫామ్ చేశారు, అండ్ దెన్ ఆయన పాడారు యాక్చువల్లీ. ఇప్పుడు చికిటు స్టెప్, అవును మనసులాయో స్టెప్ బాగా ఫేమస్ అయింది. అంటే అది ఎట్లా రాశారు, ఆ సాంగ్ ఎలా రాశారు, ఏం ఊహించుకొని రాశారు ఆ సాంగ్? మనసులాయో యాక్చువల్లీ ఏంటంటే సినిమా చూస్తే అది కన్యాకుమారి రీజియన్లో జరుగుతుంది అనమాట స్టోరీ. సో వాళ్ళు అదేదో యాసతోటి అట్లాంటిది యాసతో చేశారు వాళ్ళు తమిళ్లో. అందుకని నేనేం చేశానంటే ఈ మనసులయ్యో పాట మన తెలంగాణ స్లాంగ్లో చేశాను అనమాట. సో అది అడాప్షన్. అంటే అంత మనం డబ్ చేసినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి లిఫ్ట్ అండ్ షిఫ్ట్ లా కాకుండా మన క్రియేటివిటీ, మన ఓన్ థింగ్ చేశాను అనమాట. అట్లా యాడ్ చేశా. సో అది మెరుపై వచ్చిండే, మనసు పెట్టి వచ్చిండే, మడత పెట్ట వచ్చిండే, సుట్టం వచ్చిండే అని స్టార్ట్ అవుతుంది. అలా తీసుకొని చేసా. ఇది మనసులాయో పదం మాత్రం వాళ్ళు కావాలన్నారనమాట. ఎందుకంటే పాట పేరే మనసులాయో. ఈవెన్ తమిళ్లో కూడా మనసులాయో, అన్ని భాషల్లో మనసులాయో దాని పేరు. సో రీటైన్ ఆ పదం. కానీ అది చాలా మంచి కన్స్ట్రక్షన్. అంటే ఆ పాట
ఒక పక్కా కమర్షియల్ సాంగ్ అనమాట. ఆ ఓపెనింగ్ కానీ దెన్ రజనీకాంత్ గారివి కొన్ని ఫిలాసఫీ ముందే చెప్పారా ఇలా ఉంటుంది సాంగ్? నాకు చూపించారు, యాక్చువల్లీ విజువల్ కూడా చూపించారు. ఎందుకంటే దాంట్లో రజనీకాంత్ గారివి డ్యాన్సు అండ్ కొన్ని జెస్చర్స్ అంటాం కదా, ఇట్లా దేవుడిని చూపించడం, దండం పెట్టడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో అవన్నీ తీసుకుంటూ దెన్ లిప్సింక్ ఉంది కొన్ని చోట్ల, అది తీసుకుంటూ చేశాను. అండ్ లాస్ట్లో ర్యాప్ ఉంది అనమాట. సో ర్యాప్ కూడా తెలుగులో రాశాను. సో అది కూడా పక్కా మాస్ ర్యాప్. సో అది మంచి, చాలా మంచి పేరు వచ్చింది నాకు ఆ పాట. ఏది మీరు ఆ ర్యాప్ తెలుగులో రాసింది? అదే ఇప్పుడు ర్యాప్ చెప్తా. దానికన్నా ముందు ఏంటంటే దాంట్లో కన్నా పాస్ట్ ఈజ్ పాస్ట్, టైం చాలా ఫాస్ట్, పట్టి రఫ్ ఆడరా, గొడవలు 100 దేవుడి పేరు ఒకడే పైవాడురా, లైఫ్ వెరీ షార్ట్ మా, లవ్ యోర్ డ్యూటీ మా, అది వదిలేసి తెగ జెలసీ అయిపోటీమా అని ఇలాంటి రకరకాల థింగ్స్ మంచి, అంటే ఆయన పాటల్లో ఉంటాయి టిపికల్గా. ఇప్పుడు లైఫ్ అనేది చాలా షార్ట్, మన పని మనం చేసుకోవాలి, వేరే వాళ్ళతో మనకు పోటీ ఎందుకు, మనకి జెలసీ ఎందుకు టైప్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. సో ఈ ర్యాప్ ఏంటంటే ఆ సినిమాలో ఇట్ ఈస్ అబౌట్ ఈ డ్రగ్ డీలర్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట, మాఫియా. సో అది వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నట్టు ఉంటుంది. దిస్ ర్యాప్ ఇస్ సో క్రేజీ యాక్చువల్లీ. 6/2 ఉన్న గోతిని తవ్వుకోమా అంటే 6 అడుగుల పొడుగు 2 అడుగులు ఎడల్పున్న గొయ్యి తవ్వుకో, ఎందుకంటే ఆయన వచ్చాడు నిన్ను పడుకోబెడతాడు అనేది థీమ్ అనమాట ఆ ర్యాప్ది. 6/2 తవ్వుకోమా, సిల్లర ఎట్టుకోమా, బుట్టుగమ్మా అంటే వాళ్ళని పాడమే తీసుకెళ్ళేటప్పుడు బొట్టు పెడతారు. చిల్లర ఎట్టుకోమా, బొట్టుగమ్మా, చెల్లవు ఎత్తులుమ్మా, గన్నే పేలునమ్మా, నీ ఎత్తు వెళ్తుందని. సో సింగం వచ్చారు, బందురా, పొట్లాలు బందురా, మూసుకోరా, అండరు కవరు, థండరు బొల్టరా, హంటరు పంటరు, చూడు చిన్న ఒట్టే డూడు చిన్న, హంటరు చూడు చిన్న ఒట్టే డూడు చిన్న, అది పాట, అది ఆ ర్యాప్. అలాంటి ర్యాప్ రాయడం చాలా కష్టం. అది దట్టు యూ హ్యావ్ టు మ్యాచ్ ద లిప్ సింక్ మ్యాచ్ చేసుకుంటూ, అండ్ దెన్ ఆ విజువల్స్ కూడా మ్యాచ్ చేసుకోవాలి. ఆయన ఇప్పుడు ఇట్లా అంటారు అనమాట, అంటే ఇట్లా చిల్లర తల నెత్తి మీద పెట్టుకొని అట్లాంటివన్నీ. సో ఇట్ ఈస్ అ వెరీ టఫ్ సాంగ్ యాక్చువల్లీ టు రైట్. కానీ నాకు ఇండస్ట్రీ చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది ఈ పాటకి. ఎందుకంటే కమర్షియల్ పాటకి ఇందులో ఇంత అర్థం ఉంది నాకు. కమర్షియల్ పాటకి ఇది ఒక పతాక స్థాయి అని చెప్పారు అన్నమాట నాకు. ఎందుకంటే ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ వెరైటీ. అది తీసుకురావడం చాలా కష్టం. యూ నీడ్ లాట్ ఆఫ్ స్కిల్ అనమాట ఎట్లా. సో అది ఆ పాట థింగ్. దెన్ చికిటు వైపు దానికి కూడా ఆయన డ్యాన్స్ చేశారు. సో అది కూడా లిట్ బాగా స్క్రీన్ మీద, నాకు చాలా అప్రిసియేషన్ వచ్చింది ఆ పాటకు కూడా. దాంట్లో కూడా వద్దొద్దు నాతో సరదాలు పాడెత్తి చేస్తాను, సింహాల వేట నా హాబీ బేట అని ఉంటుంది. సో నాతోటి సరదాలు పడద్దు, నేను పాడి మీద ఎక్కించి తిరణాలు చేస్తాను. సో అట్లా ఉంటుంది. సో ఇట్ ఈస్ బాగా, అది కూడా ఆయనే పాడారు, అనిరుద్ధ్ ఆయన పాడి. సో రాత్రి 12:15 ఆ టైంలో పంపిస్తే నేను వెరిఫై చేసి పదాలన్నీ. సో అంతా వి డిడ్ దాట్. అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ మీరు ఇప్పుడు పదాలు వెరిఫై చేసా అంటే ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక సాంగ్ మీరు రాశారు, మళ్ళీ వాళ్ళకి పంపారు, వాళ్ళు దాన్ని ఎలా చేస్తారు, మళ్ళీ మీరు ఎలా కన్వే చేస్తారు దాన్ని? ఇప్పుడు మీరు జస్ట్ రాసిస్తారు, దాన్ని వాళ్ళు ఎలా లిరిక్స్ రూపంలో, అంటే నేను ఒక సాంగ్ లాగా ఏ రిధంలో తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి? చాలా చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది. అంటే ఫస్ట్ లిరిక్స్ జరగాలి, మేము ట్యూన్కి రాస్తాము. ఆ ట్యూన్ కలర్ బట్టి, కల్చర్ బట్టి ఏ భాష వాడాలి, ఎలాంటి పదాలు వాడాలి, అది మాకు డిస్కషన్, అంటే డైరెక్టర్తో డిస్కషన్ ఉంటుంది. సో వాళ్ళ ఇన్పుట్స్ బట్టి వాటిని చేస్తాం, భాష ఇదంతా. దెన్ సిచ్యువేషన్ బట్టి ఏం రాయాలి దాంట్లో రాస్తాం. బట్ విషయం ఏంటంటే ఒకసారి మనకి ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ టు అండ్ ఫ్రో కూడా ఒకసారి. అంటే రకరకాల వెర్షన్స్ జనరేట్ చేయడం, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది చూసుకోవడం అలా. సో అది మా కోర్ వర్క్. బట్ దెన్ దాన్ని మళ్ళీ పాడినప్పుడు అందంగా ఉండాలి. అంటే ఇప్పుడు ట్యూన్ ఉందని ఏది పడితే అది రాయకూడదు అనమాట, అది పాడుకునేటట్టు వీలుగా ఉండాలి. సో అది ఆర్ట్ అనమాట, దీంట్లో స్కిల్ బేసిక్గా.
సో ఇదంతా కలిపి మాది ఒక పాట. సో దీంట్లో చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ నాన్ తెలుగు సింగర్స్ పాడేటప్పుడు స్పెసిఫికలీ వీ ఆల్సో గివ్ ఈ ప్రొనౌన్సియేషన్, ఈ పదాన్ని ఎలా పలకాలి అని ప్రతి పదం కూడా ఒకసారి వాయిస్ నోట్ పంపిస్తాం, అంటే హమ్మింగ్ పంపిస్తాం జనరల్లీ. సో ఇఫ్ దే వాంట్ బేసిక్గా ఒక్కోసారి బేస్డ్ ఆన్ ద సింగర్ మేము ఇవి కూడా పంపిస్తాం అనమాట, ఆ పదం ఎట్లా పలకాలి అని. సో ఆదిత్య ఆర్కే అని ఒక అబ్బాయి ఉంటాడు, చాలా బాగా పాడతాడు, ఇస్ అ వెరీ గుడ్ సింగర్. అతనితోటి నేను ఒక పాట చేసాము, ఇది మన కాలేజ్ డౌన్లో, బే కన్నులతో తిట్టమాకే క్యూటీ బే గతమంతా చెరిగి పోనే పోయి. ఆ పాట అతను ఫస్ట్ టైము, అతను తెలుగులో ఫస్ట్ పాట. సో అతను దెన్ హీ ఆస్డ్ అనమాట, అన్న చెప్పండి నాకు ప్రొనౌన్సియేషన్ చెప్పండి, ఎందుకంటే ఐ వాంట్ టు సౌండ్ అథెంటిక్ అని అతను కూడా అడగడం. సో అతనితోటి ఐ స్పెంట్ ఎ కపుల్ ఆఫ్ అవర్స్ ఎక్స్ప్లెయినింగ్ ఏ పదాన్ని ఎలా పలకాలి అలా. అంటే ఒక్కొక్క భాషకు ఒక్కొక్క కల్చర్ ఉంటుంది మనకి. కొంతమంది రకరకాల థింగ్స్ ఉంటాయి, ఆ భాష ప్రకారం మనం పలకాలన్నమాట. యా, నా పాటలు చూసుకుంటే దే సౌండ్ రియలీ వెల్ బికాజ్ ఐ ఆల్సో గివ్ ఎన్. సాంగ్ ఎట్లా అంటే లిరిక్స్ వాటిని వినగానే మైండ్కి ఎక్కేస్తాయి. అవును, అంటే ఇప్పుడు ఇంకా మామూలుగా ఒకటి విన్నాం అనుకోండి, మళ్ళీ మళ్ళీ అది రిపీట్ అవుతూ ఇంకా ఆ రోజు మొత్తం అదే వింటాం అన్నట్టు. అంత ఈజీగా అడాప్ట్ చేసుకునే విధంగా, అర్థమయ్యే విధంగా మీ ఉంటాయి అన్నమాట. అవును, అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఏది కావాలో అది మీకు అలా తెలిసింది, అంటే ఆ లూప్ హోల్ తెలుసుకున్నారు మీరు. దానివల్ల ఆల్మోస్ట్ మీ సాంగ్స్ అన్ని హిట్టే బేసిక్గా. బాగా మెయిన్ వచ్చిన సాంగ్స్ అన్ని ఆల్మోస్ట్ హిట్. అది కూడా లైక్ ఇంకా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవాలి. అవును, లక్కీ బేసిక్గా అలా చాలా తక్కువ మందికి. అంటే దిస్ ఈజ్ అ డ్రీమ్ ఫర్ సో మెనీ, అంటే నాకు కూడా రైట్. బికాజ్ ఒక 20 years క్రితం నేను రాయడం మొదలుపెట్టేటప్పుడు నేను ఐ నెవర్ ఇమాజిన్ రైట్, నేను రజనీకాంత్ గారికి రాస్తాను, నేను రాసింది ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి మీద వస్తుంది. నోబడీ ఇమాజిన్. సో ఇవన్నీ నేను ఇమాజిన్ చేసింది కాదు. సో ఐఎమ్ రియలీ ఫార్చునేట్ ఆ విషయంలో. ఇప్పుడు అనిరుద్ధ్ గారి జర్నీ గురించి మాట్లాడుకుంటే, మీరు ఇచ్చిన సాంగ్స్లో అనిరుద్ధ్ గారి నుంచి మళ్ళీ అవుట్పుట్ వచ్చిన తర్వాత మీకు బాగా నచ్చింది ఏంటి? నాకు చాలా అన్ని పాటలు బేసిక్గా అనిరుద్ధ్ గారి మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. వాళ్ళ సౌండ్ క్వాలిటీ అదంతా చాలా బాగుంటుంది. సో అన్ని పాటలు నేను చాలా మనసు పెట్టి, అంటే ఒక్క పాట ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది ఏమో పాటే నిదర్శనం. అంటే ఆ పాట మీద నాకు ఇన్ని మూవీస్ వచ్చాయి. సో అందుకని అండ్ దెన్ అనిరుద్ధ్ గారితో ఫస్ట్ మూవీ చేయడంతో పాటు ప్రతి సినిమాలో నాకు వస్తుంది. అంటే నేను నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తాను, నా వంతు ఐఎమ్ గివింగ్ 100%, రైట్. సో దట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ అది సింక్ జరుగుతోంది బాగా వెల్గానే. సో ఆయనతో చేసిన వాటిల్లో నాకు బాగా పేరు వచ్చింది అయితే నామది. సో అది ఎన్ని మిలియన్లు పోయిందో నాకే తెలియదు. అంటే ఇప్పుడు నా స్పాటిఫై ఆర్టిస్ట్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మినిమం 300 మంది ఈ క్షణంలో వింటుంటారు ఆ పాటని. ఎనీ టైం, రోజులో ఎప్పుడన్నా ఓపెన్ చేసినా. మేబీ డ్రింకర్స్కి కూడా అది గుర్తుండిపోతుంది ఆ సాంగ్. నిజమే, అదేలే పాపం. తాగినప్పుడు నాకు ఫ్రెండ్ ఉండేవాడు, ఇప్పటికి వింటూ ఉంటాడు. అంటే తాగితే ఆ సాంగ్ పెట్టుకొని ఇదే నిజమే అదేలే పాపం. యాక్చువల్లీ అంటే యూట్యూబ్లో కూడా చాలా మంది పెడతారనమాట కామెంట్స్. ఐ హావ్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ కామెంట్స్. ఈ పాట పెట్టుకొని సిట్టింగ్ వేసుకుని తాగుతుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందిరా. ఎగ్జాక్ట్లీ, అంటే అదే ఫీలింగ్. యా, చూసే అలాంటివి. బట్ ఆ పాటలో ఉన్న బ్యూటీ ఇస్ ద ఆనెస్టీ ఇన్ ఎక్స్ప్రెషన్. వాడు ఎంత అంటే వాడు ఒక చిన్న ఇంట్లో పిల్లాడు, రైట్, మనలాంటి వాడు ఒక పిల్లాడు. వాడు ఎంతోమందిని ట్రై చేస్తాడు, ముగ్గురిని లవ్ చేస్తాడు వాడు యాక్చువల్లీ. సో ఫర్ ద ఫస్ట్ టైం వాడు ఫ్రెండ్లోనే లవర్ని గుర్తించాడు, వెళ్ళి చెప్తే అమ్మాయి కాదని. సో వాడికి ఎంత పెయిన్ ఉంటుంది. సో ఇది ఒక జెన్యున్ ఫీల్ అనమాట. అండ్ దెన్ ఎక్కువ మంది కనెక్ట్ అయ్యే ఫీల్ అది. సో దాంట్లో కూడా ఆ పదాలు కూడా చాలా ఈజీగా ఫ్లో అయ్యాయి. నామది
పువ్వది వాడిపోతూ ఉన్నది చిన్నది చేయివిడి చిత్రహింసే అయినది. సో అది పాట. దాంట్లో చరణాలు నిజమే నాదేలే పాపం, అతిగా ప్రేమిస్తే ఫలితం శాపం, మనసే నాలోని లోపం, కనుకే గుండెల్లో మిగిలిన గాయం, నీడే ఇక లేదులే నా లోకం చీకట. అంటే అమ్మాయి వీడికి నీడలా తిరుగుతుండేది, కానీ ఇప్పుడు లేదు. అంటే ఎప్పుడు నీడ ఉండకుండా ఉంటుంది? చీకటి ఉన్నప్పుడే అనమాట. నీడే ఇక లేదులే నా లోకం చీకట, మాటే తెగిరాదులే మౌనాలు దాటగా. వాళ్ళిద్దరు మాట్లాడుకోరు ఇంకా. తర్వాత వాట్సాప్ మెసేజ్ కూడా ఇట్లా చూసి పక్కన పెట్టేస్తుంటారు. సో మాటే తెగిరాదులే మౌనాలు దాటగా, తప్పంతా నాదే పిల్ల నీ ప్రేమ కొట్టే జల్ల అని ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ అ నైస్ సాంగ్. అది నాకు చాలా పేరు వచ్చింది. ఆ పాట నుంచి కూడా నాకు చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి. అండ్ దెన్ చెప్పుకోవాలంటే లియో పాట కూడా. లియో పాట నేను ఫస్ట్ పెద్ద స్టార్కి రాసిన ఇంట్రోస్, అదే ఆ టైటిల్ సాంగ్. సో అక్కడి నుంచి నేను ఈ టైటిల్ సాంగ్స్ లేదా ఏదైతే కీలకమైన పాట ఉంటుందో అది నాకు వాళ్ళు ఇవ్వడం స్టార్ట్ అయింది. ఆ లియో పాటలో కూడా సౌండింగ్ చాలా బాగుంటుంది. స్పెసిఫిక్గా అనిరుద్ధ్ గారు ఇది రాసింది అంటే మామూలుగా పాట రికార్డ్ చేసేసాము, తర్వాత యాక్చువల్లీ హీ ఆస్డ్ అనమాట, ఇది రాసింది ఎవరు, ఇట్ ఇస్ సౌండింగ్ సో బ్యూటిఫుల్ అని చెప్పారు అనమాట. సో ఇంకా కమింగ్ టు ఓజీ, ఇంకా ఓజీ గురించి చెప్పనక్కర్లేదు. మేబీ మిలియన్స్ అంతా మీ స్పీచ్ కానీ మీ సాంగ్స్ కానీ ఫ్యాన్స్గా పండగ అన్నట్టు లేక లేక ఒకటి అక్కడ వచ్చింది మా హీరోని పొగడ్డానికి లేపడానికి అన్నట్టుగా ఫీల్ అయిపోయి అంత ఇంపాక్ట్ తీసుకొచ్చారు. అసలు ఓజీకి మీకు ఎట్లా ఆపర్చునిటీ వచ్చింది? మీకు అప్రోచ్మెంట్ ఎలా ఉంది? అసలు ఎలా అంతా? సో ఓజీ అనేది నేను 15 yearsగా వెయిట్ చేస్తున్న ఆపర్చునిటీ. ఎందుకంటే 15 years. ఓ మై గాడ్. ఎస్. సో అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం ఎంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తాం. అండ్ దెన్ కాలేజ్లో ఉన్నప్పుడు నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫ్యానే. అంటే సో ఐ లైక్ హిజ్ యాక్టింగ్ అండ్ ఆల్సో హిజ్ ఆయన వ్యక్తిత్వం అని కూడా నాకు ఇష్టం. సో ఇలా ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఎలా వచ్చిందంటే సుజిత్ గారు బేసిక్గా వన్ డే ఆయన నాకు కాల్ చేసి ఇలా ఆయన చెప్పలేదు ఈ ప్రాజెక్ట్ అని, బట్ హీ వాంటెడ్ మీ టు రైట్ ఒక 2 lines. ఓకే ఒక 2 lines ఓజీ అని చెప్పకుండా రాయమన్నారు. ఎస్. సో రాయమని చెప్పారు. రాయమని చెప్పి ఇమాజిన్ ఇట్లా ఒక పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి పెద్ద స్టారు ఆయన ఊహించుకొని ఒక 2 lines రాయండి అంటే నేను రాశాను. ఓకే. వాళ్ళు 2 lines అడిగారు. నేను 2 linesవి 16, 28 రాశా రాత్రి. ఎందుకంటే అసలు సిచ్యువేషన్ ఏంటో తెలియదు కదా. సో ఇట్ కుడ్ బి ఒక గ్యాంగ్స్టర్ అవ్వచ్చు, ఒక పొలిటీషియన్ అవ్వచ్చు, ఒక ఫ్యాక్షనిస్ట్, ఏదైనా అవ్వచ్చు. ఐ డోంట్ నో ద స్టోరీ. అందుకని రకరకాలు రాసి పెట్టుకున్నా. ఆయన పంపిస్తే హీ లైక్డ్ మై ఎనర్జీ. సో వాటిల్లోంచి ఒకటి కూడా తీసుకోలేదు, కానీ హీ లైక్డ్ మై ఎనర్జీ, థాట్ ప్రాసెస్. ఓకే, సో ఇంత ఇన్పుట్ ఇస్తున్నారు కదా, లేటెస్ట్ ట్రై అని అనుకున్నారు అన్నమాట. సో దాంట్లోంచి ఈ ఫైర్ స్టార్మ్ పాట ఫస్ట్ చేసింది. దాంట్లో కూడా చాలా వెర్షన్స్ అన్నీ చేసాము. కానీ ఐ కెన్ సీ దానికి ఈ వర్క్ మొత్తం ఓజీకి చేసిన వర్క్కి ఎంత అప్లాజ్ వస్తుంది మామూలు బయట అని ఐ కెన్ సీ. అండ్ మేజర్ కంట్రిబ్యూషన్ యాక్చువల్లీ తమన్ గారికి. తమన్ గారి మ్యూజిక్ మొత్తం లిట్ అనమాట. ఆ సౌండ్ డిజైను అసలు ద వే హీ డిడ్ ఇట్ అది చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ క్రెడిట్ ఆయనకి వెళ్ళాలి, తమన్ గారికి. దెన్ కమింగ్ బ్యాక్, సో ఆ ఫ్లోలోనే పదాలు అమరినప్పుడు దే వర్ సౌండింగ్ సో బ్యూటిఫుల్. సో అది సో దాంట్లో చిన్న చిన్నవి ఇప్పుడు సినిమాలు అక్కడక్కడ వస్తాయి. ఫస్ట్ టైము పవన్ కళ్యాణ్ గారిది వస్తుంది, ఇది హడలెను ఊరు విని తన పేరు ఓజస్ గంభీరం తెగబడే తీరు తలలను కోరు ఓజస్ గంభీరా ఇట్లా వస్తుంది. అంటే ఆయన పేరుని ఫస్ట్ టైము పాటగా వస్తూ ఉంటుంది. దానికి కూడా చాలా వచ్చింది. నేను థియేటర్స్లో కూడా జనాలు అరుస్తున్నారన్నమాట. సో
ఇట్ ఈస్ వెరీ రేర్ ఆపర్చునిటీ. అంటే ఇట్లా టైటిల్స్ గురించి రాయడము అది చాలా రేర్ ఆపర్చునిటీ. అంటే దాన్ని రావడం, దాన్ని నిలబెట్టుకుని ఇలా ఇది హిట్ అవ్వడం, అది కూడా ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. సో ఈ ఫైర్ స్టార్మ్ కూడా దాంట్లో ఓపెనింగ్ ఎలా చెప్పారు, ఒక డ్రాగన్ లాంటి వ్యక్తి వస్తున్నాడు. వస్తుంటే అప్పుడు ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారని మీకు తెలియదు? లేదు, అప్పుడు తెలుసు. ఓకే. ఫస్ట్ 2 లైన్లు రాసినప్పుడు తెలీదు. ఓకే. సో అవి సినిమాలో లేవు. సో అప్పుడు ఇది రాశాను అనమాట. అలలిక కదలక భయపడేలే, క్షణ క్షణం ఒక తల తెగిపడేలే, ప్రళయము ఎదురుగా నిలబడేలే. సో అది ఓపెనింగ్ రాసింది. అంటే మనకు అలలు ఎప్పుడు కదులుతూనే ఉంటాయి, కానీ ఈయన వస్తుంటే అలలు కూడా కదలడానికి భయపడ్డాయి. అలలిక కదలక భయపడేలే, క్షణ క్షణం ఒక తల తెగిపడేలే. మనం చూసాం ఆయన ఎన్ని తలలు నరికారు సినిమాలో. ప్రళయము ఎదురుగా నిలబడి, ఆయన ఒక ప్రళయంలాగా వచ్చారని రాసి, పగరగిలిన ఫైరు అనేది హుక్ లైన్ అవన్నీ పెట్టి అదంతా బాగా హిట్ అయింది. పగరగిలిన ఫైర్, ఇక నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అంతా పగరగిలిన ఫైర్. ఎగ్జాక్ట్లీ. అది ఫుల్ ఆఫ్ ఇంకా ఇప్పుడున్న ఫ్యాన్స్కి పండగ అన్నట్టు పండగ. అవును. అండ్ ఇంకొకటి, మిమ్మల్ని స్పీచ్కి స్టేజ్ మీదకి పిలిచినప్పుడు మీరు వెళ్ళారు, ఏదో వేసి వస్తారనుకుంటే ఏదో పవన్ కళ్యాణ్ గారి పర్మిషన్ అడుక్కొని అట్లా ఒకటి వదిలితే ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు దానికి, ఆ కవితను తీసుకొచ్చి. మీమ్స్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో మిలియన్స్ వెళ్తున్నాయి. అసలు ఆ డైలాగ్ ఎందుకు చెప్పాలి? ముందేమన్నా ప్రిపేర్ అయ్యి ఉన్నారా ఇలా చెప్పాలి అన్నట్టు? నేను అప్పటికప్పుడు ఏమైనా చెప్పేశారా? యాక్చువల్లీ ఆ స్టేజ్ మీద పిలిచారు కదా, ఏదో ఒకటి మాట్లాడాలి. నిజానికి నేను చాలా పెద్ద స్టార్లు రాసా, కానీ అంత పెద్ద ఈవెంట్స్లో ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రజనీకాంత్ గారి సినిమాలు, విజయ్ గారు, ధనుష్ గారు, ఇవన్నీ తెలుగులో రిలీజ్ చేస్తారు, హిట్ అవుతాయి, కానీ వాటికి ఈవెంట్స్ పెద్ద పెద్ద జరగవు ఇక్కడ. అండ్ దెన్ నాకు అంతమంది జనాలని చూడడం, అంతంత పెద్ద ఈవెంట్స్లో మాట్లాడడం అసలు అలవాట్లేదు. సో ఏదో ఒకటి చేయాలి. సో ఇదేం స్పెసిఫిక్గా ప్లాన్డ్ కాదు. ఇంకా నేను అసలు మాట్లాడాలనుకున్నా మర్చిపోయాను అనమాట. నేను ఫైర్ స్టార్మ్ పాటలు రాశాను, ఈ ఓపెనింగ్ వచ్చే హడలేని ఊరు రాశాను, దెన్ ఇంటర్వెల్ బ్యాంగ్ రాశాను. యాక్చువల్లీ దీంట్లో ఇంటర్వెల్లో ఫైట్ వస్తుంది కదా, దాని వెనకాల వచ్చే లిరిక్స్ రాశాను. దెన్ అలా ఇంకో హుక్ లైన్ వస్తుంది, ఇది మన మొదలట వేట అతనిది కోట, అది. సో అలాంటివన్నీ రాశాను. అవన్నీ చెప్దాం అనుకున్నా, యాక్చువల్ మర్చిపోయాను. ఈ లోపు ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇది నేను ఇంతకుముందే రాసినది, కానీ ఆయన ఎప్పుడు కలవలేదు కాబట్టి ఎప్పుడు చెప్పలేదు. సో అది చెప్తే బాగుంటుందేమో, ఎందుకంటే ఐ సిన్సియర్లీ బిలీవ్ అది చాలా మంచి సాహిత్యం. మీరు చూస్తే భాష కానీ భావం కానీ చాలా మంచి సాహిత్యం అది. సో అది ఆయన దాకా రీచ్ అవ్వలేదు, ఆయనే ఎదురుగా ఉన్నారు కదా అని జస్ట్ అట్లా పర్మిషన్ అడిగితే ఆయన అట్లా అన్నారనమాట, చెప్పండి అని. అంటే చెప్పాను. అది అంటే జనరల్లీ నాకు మెయిన్గా నేనే అనుకునేది, నాకు బాగా మాట్లాడడం రాదని నేను అనుకుంటా జనరల్లీ. కానీ టు మై సర్ప్రైజ్ అదేంటి ఒక 1 డేలో ఇట్లా మిలియన్స్ వెళ్ళిపోయి అక్కడ అంతా వైరల్ అయిపోయింది. చాలా రోజుల తర్వాత ఆ ఎలివేషన్ ఇచ్చారనమాట ఫ్యాన్స్కి. ఎప్పుడప్పుడు ఎవరెవరు ఇస్తే వెయిట్ చేస్తుండే ఫ్యాన్స్కి మీరు అదేదో వరద బాధితులు పులిహోర పట్లం పెట్టినట్టుగా అనిపించేసింది. సో ఇంకా వాళ్ళకి ఇంకా అది కావాలి కాబట్టి దాన్ని అడాప్ట్ చేసేసుకున్నారు. మళ్ళీ మా ఆడియన్స్ కోసం ఇంకోసారి ఆ కవిత వదులుతారా అట్లా? తప్పకుండా. ఈ కవిత యాక్చువల్లీ ఏంటంటే ఆంజనేయ స్వామిని ఈయన్ని పోల్చుతూ రాసిన పోయిటరీ అది. ఆంజనేయ స్వామి వాళ్ళ అమ్మ పేరు అంజనాదేవి. సో ఆయన పవనతనయుడు, సో అది వాయుదేవుడి పుత్రుడు. సో అది కాంటెక్స్ట్ యాక్చువల్, అది తీసుకొని దీన్ని చేశాను అనమాట. అంజనాదేవి నోముల పంటగా జనించిన ఇతనే ఓ పండుగ, అర్క సమాన పరాక్రమ ఘనుడు, ఊహాతీత శక్తి సంయుతుడు, శౌర్య ధైర్య సంతులిత హృదయుడు, ధర్మాగ్రహ సత్యాగ్రహి అతులితుడు, ధీరుడు ఇతడు. అరివర్గాలకు భయోత్పాతమే కలిగించే పెను గర్జనేతనై వస్తున్నాడడిగో మన పవననందనుడు, యోధుడు ఇతడు.
అరివర్గాలకు భయోత్పాతమే కలిగించే పెను గర్జనేతమై వస్తున్నాడడిగో మన పవననందనుడు, ధీరుడు ఇతడు అని ఇది చేశాను. అయితే ఈ పాట అసలు మొదలు ఓపెనింగ్ ఏంటంటే, అంజనాదేవి నోముల పంటకు జనించిన ఇతనే ఓ పండుగ. అంజనాదేవి అంటే వాళ్ళ అమ్మగారు ఇలా నోముల పంటలాగా ఈ జనించిన అంటే పుట్టిన ఇతనే ఓ పండుగ. ఆయన మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇతనే ఓ పండుగ. అర్క సమాన పరాక్రమ ఘనుడు. అర్క అంటే సూర్యుడు. అంటే ఈయన పరాక్రమం సూర్యుడిలాగా వెలుగుతుంది. అర్క సమాన పరాక్రమ ఘనుడు, ఊహాతీత శక్తి సంయుతుడు. అంటే శక్తి ఊహకి అందనంత ఉంటుందన్నమాట. ఎవరి ఊహకి? మన ఊహకి, ఆయన ఊహకి కూడా. అంటే ఆంజనేయుడు ఆయన జంప్ చేసినప్పుడు సముద్రాన్ని ఆయన అసలు నమ్మడు. ఫస్ట్ నేను సముద్రం దూకగలుగుతా అని నమ్మడనమాట, కానీ దూకేస్తాడు. సో ఊహాతీత శక్తి సంయుతుడు, శౌర్య ధైర్య సంతులిత హృదయుడు. శౌర్యము ధైర్యము సమపాళ్లలో కలిగినవాడు. శౌర్య ధైర్య సంతులిత హృదయుడు, ధర్మాగ్రహ సత్యాగ్రహి అతులితుడు, ధీరుడు ఇతడు. అంటే ఆయనకున్న ఆగ్రహం ధర్మాగ్రహం. అంటే ఆగ్రహం అనేది బ్యాడ్, కోపం అనేది బ్యాడ్, కానీ మంచి కోసం కోపం రావడం అనేది గుడ్. సో ధర్మాగ్రహ సత్యాగ్రహి అతులితుడు, ధీరుడు ఇతడు అని అది చేశాను అనమాట. సో ఇది బాగా ఫుల్గా వైరల్ అయిపోయింది. ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ ఎట్లుంది? మీకు పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగిందా? యా దీనికి చాలా రెస్పాన్స్ ఉంది. ఇన్స్టాగ్రాము వాటిల్లో వీటిల్లో నేను యుఎస్లో ఉంటాను, మీది విన్నాను, చాలా బాగుంది, లేకపోతే నేను ఇలా నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, బాగా చేశారు, బాగా చెప్పారని చాలామంది చెప్పారనమాట. పవన్ కళ్యాణ్ గారి రెస్పాన్స్ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారి రెస్పాన్స్ అంటే అప్పుడున్న ఆ సిచ్యువేషన్స్లో అంటే హడావిడి మొత్తం ఉంది, తర్వాత ఏమైనా మళ్ళీ? లేదు, యాక్చువల్లీ నేను అది చెప్పేటప్పుడు ఇలా ఎదురుగా నిలబడి చెప్పాను. ఆయన చాలా తీక్షణంగా విన్నారనమాట. అండ్ దెన్ ఆ చూపు ఇట్స్ లైక్ అట్లా. సో ఆయన ఎదురుగా నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పాను అది. సో ఐ కుడ్ సీ ద ఇంటెన్సిటీ ఇన్ హిజ్ ఐస్ బేసిక్గా. సో అయిపోయిన తర్వాత చిన్నగా స్మైల్ ఇచ్చారు. సో నమస్తే అన్నట్టు పెట్టారు. యా ఐఎమ్ సో హ్యాపీ. అసలు అలాంటిది ఒకటి జరుగుతుందని నేను అనుకోలేదు. ఓకే. బేసిక్గా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం మీకు? ఇష్టం నాకు. యా అంటే నేను బేసిక్గా ఆయన అంటే ఇష్టం నాకు. ఐఎమ్ నాట్ కల్ట్ ఫ్యాన్. ఇప్పుడు కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు కదా, అలా కాదు. అంటే ఇప్పుడు పొచ్చబొట్లు వేసుకొని ఆ టైప్ కాదు. బట్ ఐఎమ్ హిజ్ ఫ్యాన్. ఐ లైక్ హిజ్ ఐడియాలజీ, హిజ్ థాట్ ప్రాసెస్, హిజ్ ఇంటెన్సిటీ, ఆల్ దాట్. యా అలా మనం కూడా ఉంటే బాగుంటుంది యాక్చువల్లీ. అంతే. మోడీ గారి దగ్గర నుంచి కూడా మీకు అప్రిషియేషన్ వచ్చింది అని ఒకటి విన్నా. అప్రిషియేషన్ ఏంటి, ఎందుకు వచ్చింది అసలు? మోడీ గారు ట్వీట్ చేయడం ఏంటి అసలు? అది కూడా మళ్ళీ తెలుగు వాళ్ళకి. యా సో అదేంటంటే నేను యుఎస్ నుంచి బ్యాక్ వచ్చిన తర్వాత అదే ఏమో పాట హిట్ అయిన కాలంలో నాకు కోటి గారు, మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు ఉంటారు కదా, ఆయన బాగా పరిచయం. హీ ఎంకరేజ్ మీ అ లాట్ బేసిక్గా. ఓకే. సో ఒకరోజు ఆయన ఫోన్ చేసి, మనం ఒక పాట చేయాలమ్మా, అదేంటంటే నేను మీకు పంపిస్తా ట్యూను, కరోనా అని ఒకటి ప్రపంచం అంతా వచ్చేస్తుంది, దానికి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తే బాగుంటుందని చెప్పారు. అప్పటికి అసలు ఇండియాలో కరోనానే లేదు, అక్కడక్కడ వేరే కంట్రీస్లో ఉందన్నమాట. సో దట్ ఈజ్ వాట్ అంటే అంత హెడ్ థింకింగ్ ఉంటుంది యాక్చువల్లీ సక్సెస్ఫుల్ పీపుల్కి. సో మనం వాళ్ళతో సెయిల్ అయితే మనకు కూడా సక్సెస్ వస్తుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ బేసిక్గా. సో అని ఆయన చెప్పారు. చెప్పాక నేను కొంచెం రీసెర్చ్ చేశాను. జస్ట్ అంటే రీసెర్చ్ అంటే అదే గూగుల్ చేశాను, తెలుసుకున్నా. దెన్ ఆయన ఒక ఇంటికి పిలిచారు, అప్పుడు ఈ కంపోజ్డ్ ఆ సాంగ్. సో అది కరోనా అవేర్నెస్ అంటే మనం అది రాయడం ట్రిక్కీ థింగ్. ఎందుకంటే మనం ఏమని రాస్తాం, ఇప్పుడు ఒక ఏదో వ్యాధి రాబోతుంది, రక్కసి రాబోతుంది అట్లా రాస్తే బాగోదు, అది ఇట్ సౌండ్ సో బ్యాడ్. సో ఎలా చేస్తామని, సో మేమేం చేస్తామంటే ఆయన ట్యూన్ కూడా కొద్దిగా ట్రెండింగ్ చేశారు. సో నేను వీ గోనా ఫైట్ కరోనా ఏదేమైనా, వీ గోనా ఫైట్ కరోనా ఏదేమైనా, చిన్నదిలే మనలో ఉన్న ధైర్యం కన్నా,
జాగ్రత్తలు పాటిస్తూ ఎదిరిద్దాం చిన్న, ఏముంది విలువైంది మన ప్రాణం కన్నా చిరంజీవి గారు చేశారు కదా దీన్ని. ఎస్. సో అది నేను ఆయన కోటి గారు పిలిచి చెప్తే ఇది జస్ట్ 15 minutes చాలా ఫాస్ట్గా చేసేసాను. తర్వాత చరణాలు ఏవో రాశాను. తర్వాత 1 day 1.5 day తర్వాత ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీరు రాసిన పాటని స్టార్లు అందరూ డ్యాన్స్ చేస్తారు అని చెప్పారు అన్నమాట. సో నాకు అసలు మైండ్ బ్లాస్ట్. ఎందుకంటే నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు రకరకాల యాడ్ లాంటివి వస్తాయి కదా, జింగిల్స్ లాగా, ఏదో జింగిల్ లాంటివి చేసాము, ఏదో వస్తుంది కరోనా థింగ్. బట్ దెన్ అనుకోకుండా అది చిరంజీవి గారు, నాగార్జున గారు, వరుణ్ తేజ్, చాలామంది యాక్టర్స్ దాంట్లో యాక్ట్ చేశారు. చేయడం వల్ల ఏమైందంటే ఇండస్ట్రీ నుంచి కూడా ఫస్ట్ ఎఫర్ట్ ఆన్ కరోనా త్రూ అవుట్. ఏది మన ఇండస్ట్రీ ఓన్లీ కాదు, మొత్తం కంట్రీలోనే టాలీవుడ్ హ్యాస్ టేకెన్ దిస్ ఇనిషియేటివ్ ఆఫ్ స్ప్రెడింగ్ అవేర్నెస్ ఆన్ కరోనా అని. అండ్ అది ఏంటంటే చిరంజీవి గారు ట్విట్టర్లోకి వచ్చిన ఫస్ట్ ట్వీట్ అంటే ఆ పాట ద్వారా వచ్చినట్టు ఆల్మోస్ట్. అంటే ట్విట్టర్లోకి ఆయన ఎంట్రీ. సో అందువల్ల ఏమైందంటే అది మోడీ గారి లెవెల్కి వెళ్ళిపోవడం. ఆయన అండ్ మనం వాడిన భాష కూడా ఇట్స్ కామన్, రైట్? వీ గోనా ఫైట్ కరోనా, ఏదేమైనా వీఆర్ గోయింగ్ టు ఫైట్ అగేన్స్ట్ కరోనా, ఏదేమైనా కానీ, అంతే కదా. సో అది వెళ్ళిపోయింది అన్నమాట ఆ 4 పదాలు. సో దాంతో ఆయన ట్వీట్ చేశారు, దిస్ ఇస్ అ వెరీ నైస్, ఇది మంచి జెన్యూన్ ఎఫర్ట్, ఇలాంటి ఎఫర్ట్ ఈజ్ నీడెడ్ టు ఫైట్ అగేన్స్ట్ అనేసి పెట్టారనమాట. అది అంటే ఇదంతా అసలు ఒక అంటే మన డ్రీము, అంటే ఇది డ్రీమ్ అని కూడా చెప్పలేము, ఎందుకంటే ఇలాంటి థింగ్స్ మన డ్రీమ్లో కూడా ఆలోచించాము. అలా జరిగాయి అనమాట అవి. సో అంటే ఒకటి రాసి 2 రోజుల్లో చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తారు, 5 రోజుల్లో పిఎం గారు ట్వీట్ చేస్తారు, మనం అసలు ఊహించము. అలా జరిగాయి అవన్నీ. ఇంకా ఆల్మోస్ట్ మేబీ యూ గాట్ లైక్ అప్రిషియేషన్ విత్ పిఎం అండ్ పెద్ద స్టార్స్ అందరూ మీ పాటలకి డ్యాన్స్లు వేసేసారు. ఇంకేముంది ఇంకా నెక్స్ట్ స్టెప్, ఇంకా ఎలాంటి అచీవ్మెంట్స్ సాధించాలి అని మైండ్లో ఉంది? అంటే బేసిక్గా చాలామందికి సినిమా తెర మీద, వెండి తెర మీద నా పేరు ఒకసారి చూసుకోవాలి అని చాలామందికి ఉంటాయి డ్రీమ్స్. యాక్చువల్ అసలు నేను రాయడం మొదలుపెట్టినప్పుడు నాకు అసలు అలాంటి డ్రీమ్ లేదు. వెండి తెర మీద నా పేరు చూసుకోవాలనే డ్రీమ్ నాకు అసలు లేదు. జస్ట్ నేను రాసేవాళ్ళని చాలా గౌరవం నాకు. బికాజ్ నాకు ఈ సినిమా పోయిటరీ ఎస్పెషల్లీ, బుక్స్ కూడా కాదు. అంటే చాలామంది, అంటే నేను బుక్స్ చదివాను, ఇప్పుడు చాలామంది ఏం చెప్తారు, నాకు శ్రీ సాహిత్యం చదివాను, ఆ సాహిత్యం ఈ సాహిత్యం చదివాను చెప్తారు. నేను కూడా చదివాను, కానీ నాకు వాటికన్నా కూడా సినిమా సాహిత్యం నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. బికాజ్ సినిమా హ్యాస్ అంత పవర్ ఉందన్నమాట. బికాజ్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో అండ్ దాంట్లో మంచి చెప్తే ఎక్కువగా సినిమాని చూసేది యంగ్స్టర్స్, రైట్? ఆల్రెడీ ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి అంతా తెలుసు, వాళ్ళ జ్ఞానం ఆల్రెడీ ఉంటుంది. ఓకే, ఈ ఫేజ్లో ఉన్న వాళ్ళని రీచ్ అవుట్ అవ్వడానికి ఉన్న మెయిన్ పవర్ఫుల్ మీడియం ఇస్ సినిమా. దాని ద్వారా మంచి చెప్పి ఎంత స్ప్రెడ్ చేసింది సీతారామ శాస్త్రి గారు, రైట్? సో నాకు ఆ రకంగా ఈ క్రాఫ్ట్ అంటే అంత గౌరవం ఏర్పడింది అనమాట. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఓకే పెద్ద స్టార్లకు రాశాను, కానీ నాకు ఎయిమ్ అనేది పెద్ద స్టార్లకు రాయడం ఈజ్ నాట్ మై ఎయిమ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్క పాటన్నా పవన్ కళ్యాణ్ గారికి రాస్తే చాలు, ఒక్క పాటన్నా రజనీకాంత్ గారికి రాస్తే చాలు అనుకుంటే ఇంకా తర్వాత రాయడానికి ఏముండదు. సో నా గోల్ ఏంటంటే ఒక సీతారామ శాస్త్రి గారి లాగా, ఒక వేటూరి గారి లాగా ఒక 30 ఏళ్ళు 35 ఏళ్ళు రాశారు కదా వాళ్ళు. అలా ఈ ఆర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. సో దాన్ని చేస్తూ హాయిగా దాంట్లోని ఫ్రూట్స్ యూనో ఆ ప్రాసెస్ అదంతా ఎంజాయ్ చేయాలనేది నా గోల్ బేసిక్గా. సో అలా అంటే నాకు ఆపర్చునిటీలు కూడా అందరు ఇస్తే, సో నేను యాక్చువల్లీ ఇప్పుడు మీ ద్వారా కూడా నేను ఐ వాంట్ టు టెల్ దిస్, నాకు పాట మీద ఉన్న అంత ఇష్టంతో నేను అంత హై పేయింగ్ జాబ్ని వదిలేసి వచ్చా. మీరు ఇంకా అడగాల్సిన అవసరం లేదు, ఓ జీతం మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు. లేదు, బట్ దెన్ ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నా. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సో నేను హైదరాబాద్లోనే ఉంటాను, నేను అందరికి యాక్సెసిబుల్ ఉంటాను. సో నన్ను రీచ్ అవుట్ అయ్యి నాతో మంచి పాటలు, ఏది
ఓన్లీ హీరో ఎలివేషన్ సాంగ్స్ కాదు, నేను ఐ హ్యావ్ రిటన్ ఎవ్రీ జాన్రా దట్ వీ కెన్ ఇమాజిన్, యూనో అన్ని హ్యూమన్ ఎమోషన్స్ రిలేటెడ్వి ఎవ్రీథింగ్ నేను రాశాను, రాయగలుగుతాను అండ్ రాయాలనుకున్నా. నేను ఇక్కడే ఉన్నాను. టోటల్ ఎన్ని రాశారండి మీరు? నేను దాదాపు ఒక 40 సినిమాల దాకా రాశాను. సో రిలీజ్ అయిన పాటలు కుడ్ బి అరౌండ్ లైక్ ఒక 100 ఉంటాయి. కానీ ఇంకా రాసి ఇంకా ప్రోగ్రెస్లో ఉండి లేకపోతే వాట్ ఎవర్ ఉంటాయి కదా, కొన్ని జరగని ఉంటాయి, అలాంటివన్నీ కలిపి ఒక 300 పైనే రాశాను. యా, సో ఒక 3000 రాయగలిగితే బాగుంటుంది. రాస్తారు ఫ్యూచర్లో. అండ్ ఒక చిన్న డౌట్, రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారు మీరు? మీరు ఎంత ఇస్తారు? సో అంటే సింగర్స్ నేను విన్నా, కొంతమంది ఒక సాంగ్ పాడాలంటే 5 లక్షలు 10 లక్షలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సిద్ శ్రీరామ్ గారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి మీరు రాస్తారు కాబట్టి మీరు కూడా అరేంజ్ చేయమన్నా? అంటే బేసిక్గా డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్ మూవీ. దాని పర్టికులర్గా ఇంత తీసుకోవాలని అలాంటిది అలా ఉండదు యాక్చువల్లీ. అంటే ఇండస్ట్రీలోనే మామూలుగా అన్ని సినిమాలకి ఒకే బడ్జెట్ వర్కౌట్ అవ్వదు కదా. సో దాన్ని బట్టి ఉంటుంది. సో అండ్ దెన్ రైట్ నౌ నేను దీన్ని ఒక కెరీర్గా మలుచుకోవాలి అనే గట్టి దృక్పథంలో ఉన్నా కాబట్టి సో నేను మంచిగానే ఛార్జ్ చేయాలన్నమాట. బికాజ్ దాంట్లోనే మనం కెరీర్ చెయ్యాలి, లేకపోతే ఎవరికి ఉపయోగం లేదు. సో యా, నేను డీసెంట్గా తీసుకుంటా. ఓకే, ఎనీహౌ ఇంకా ఓజీతో ఆల్మోస్ట్ మీరు తెలిసారు జనాలకి. మేబీ ఇంకా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు అనిరుద్ధ్ గారితో ఎట్లా జర్నీ మీకు ఒక దాంతో ఇట్లా క్లిక్ అయిపోయిందో, ఐ హోప్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి ఫిలింలో కూడా ఇంకో సాంగ్ ఇట్లాంటిది ఇంతకంటే మంచిగా ఇంకా జనాలకి ఇంకా అడిక్ట్ అయిపోయేలాగా ఫ్యాన్స్ గుండెల్ని బద్దలు కొట్టేలాగా ఉండాలి. ఆపర్చునిటీ మళ్ళీ రావాలని కూడా బీఆర్కే తరపున నేను కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు అడగగానే పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిట్టు గారు.